శ్రీ 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 అసిరమ్మ తల్లి మహోత్సవం ఈరోజు అనగా తేదీ 28/4/2024 కమలాపుటుక గ్రామంలో ప్రారంభం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రముఖులు గ్రామ దేవతని ఉద్దేశించి అందరూ దర్శించుకోవడానికి ముందుగా రాట కొయ్యను ఈ గ్రామంలో పాతడం జరిగింది, ప్రతిష్ఠించడం జరిగింది. అది అమ్మవారి స్థానంగా భావించే మేమంతా ఈరోజు పవిత్రంగా భావించి అక్కడ ఆ రాటను పాతడం జరిగింది. ఈ కార్యక్రమంలో మహిళలు, యువకులు, గ్రామ పెద్దలు, పురజనులు అందరూ, పిల్లలు అందరూ ఎంతో ఉత్సాహంతో ఈ కార్యక్రమంలో పాల్గొని ఉత్తేజంగా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. ఈ కార్యక్రమం సంబరాలు జరిగే, మహోత్సవాలు జరిగే కొద్ది రోజుల ముందుగా దీనిని ప్రారంభించడం జరుగుతుంది. అలా ఈరోజు ప్రారంభం జరిగింది. అయితే 500 మే నెల 13వ తేదీన ప్రారంభమయ్యే నవరాత్రులు ఉత్సవాలు ముందుగా ఈ రాట వేయడం ఆనవాలుగా చెప్పవచ్చు. కమలాపుటుక గ్రామంలో శోభాయమానంగా సాగాలని ఆ దేవతను ముందుగా వేడుకోవడం, పురోహితులు, బ్రాహ్మణులు అందరూ కలిసి వచ్చి ఇక్కడ వేడుకోవడం జరిగింది. గ్రామ ప్రజలతో మొక్కించడం జరిగింది. ఎక్కడితో ప్రారంభమైనట్టు మనం భావించుకోవచ్చు సంబరాలు. ఈ సంబరాలు అంబరానే అంటాలని భావిస్తూ అందరూ ఆ గ్రామ దేవత శ్రీ 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 అసిరమ్మను వేడుకోవడం జరిగింది. ఎన్నో ఏళ్ల నుంచి సాంప్రదాయంగా సాగి ఈ కార్యక్రమం మహోత్సవం, శ్రీ 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 అసిరమ్మ తల్లి మహోత్సవం ఈరోజు ప్రారంభమైనట్టుగా మనం భావించవచ్చు. అయితే ఏనాటి నుండో గ్రామం స్థాపించి సుమారుగా 200-250 ఏళ్ళ ప్రస్థానంలో కొన్ని ఏళ్ళ సంగతి చూసుకుంటే ఆనాడు ఘనంగా జరిగే సంబరాలు 3 రోజులుగా 9 రోజులుగా జరిగేవి. అలాగా ఇప్పుడు ఆ సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ గ్రామ ప్రజలు చేస్తున్న ఈ కార్యక్రమం శ్రీ 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 అసిరమ్మ తల్లి మహోత్సవం ఈ రోజుతో ప్రారంభం కానుంది. ఇలాంటి కార్యక్రమం అందరి గ్రామ ప్రజల సుఖశాంతులను కోరుకోవాలని, ఆ తల్లి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న అందరూ దీనిని జయప్రదం చేస్తారని ఈరోజు అందరూ వేడుకున్నారు. అలాగే పలు గ్రామాల నుంచి వచ్చే ప్రజలు ఈ కార్యక్రమాన్ని వీక్షించి ఆ గ్రామ దేవత ఆశీస్సులు అందుకోవడానికి మే నెల 13 నుంచి కూడా ప్రారంభమయ్యే ఆ కార్యక్రమాన్ని వచ్చి అందరూ ఆ దేవతా సన్నిధిలో పూజలు చేసి ఆ గ్రామ దేవతను కాళ్ళు కడిగి పూజలు చేస్తూ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారని ఈ రోజు నుంచి గ్రామ పెద్దలు వినయంగా కోరుకున్నారు ఆ అసిరమ్మ తల్లిని. ఈ అసిరమ్మ తల్లకు అక్కడగా ఉన్న అన్నపూర్ణమ్మ తల్లి, కంచమ్మ తల్లి, తులసమ్మ తల్లి, బోధమ్మ తల్లి, కొఠారి చందమ్మ తల్లి, అలా ఎందరో, ఈ పులిపాపమ్మ తల్లి అందరూ కూడా ఈమెకు అక్కలుగా ఉండి ఆమె ఆశీస్సులతో ఈ అసిరమ్మ తల్లి వెలిసిందని ఆనాడు ప్రతీతి. అలా ఆ ప్రతీతిని నిలబెట్టడానికి ఆమెను ఈరోజు గ్రామ ప్రజలు చేస్తున్న ఈ ఉత్సవం ఆమెకెంతో సంతోషాన్ని, ఆనందాన్ని కలిగిస్తుందని, గ్రామ ప్రజలను సుఖశాంతులతో ఉంచుతుందని, అందరినీ చక్కగా ఆశీస్సులు అందిస్తుందని భావనతో, చక్కగా నిర్విఘ్నంగా జరగాలని భావనతో ఈరోజు ఈ రాట కొయ్యని ప్రార్థనగా భావించి ఆమెకు ముందుగా సమర్పించుకున్నారు ఈ పూజలు. అలాగే అనేక మాకు తెలిసి కొన్ని ఏళ్ల ప్రస్థానంలో చెప్పాలంటే ఆనాడు 1986-87 జరిగిన ఆ సంబరాలు, అలాగే 1993లో జరిగిన ఆ సంబరాలు, 2000
11లో జరిగిన ఆ సంబరాలు, ఆ తర్వాత 2024లో జరుగుతున్న ఈ సంబరాలు మమ్మల్ని ఎంతగానో అలరిస్తాయని, అలరించిన ఆ సంబరాలలాగే ఈ సంబరం కూడా మమ్మల్ని అలరిస్తుందని, అలాగే ఎంతో ఐకమత్యంతో ఈ గ్రామాన్ని ముందుకు తీసుకెళ్తుందని భావనతో యువకులంతా కోరుకోవడం జరిగింది ఆ అమ్మను. నిజంగా చెప్పాలంటే ఎంతో ఐకమత్యంతో ఒకటిగా భావించి జరిగే ఈ కార్యక్రమం ఎంతో ఆదర్శవంతంగా సాగుతుందని, అలాగే బంధుత్వాన్ని కలుపుతుందని, బాంధవ్యాలు నిలబెడుతుందని, అనురాగాలు, ప్రేమలు, అభిమానాలు, వాత్సల్యాలు అన్ని కూడా ఇక్కడ విలసిల్లుతాయని భావనతో ఆనాడు పెద్దలు సుదీర్ఘమైన భావనతో పెట్టిన ఈ సంబరాలు నిజంగా అంబరాన్ని తాకాలని ఆశీస్సులు అందిస్తుందని ఆ ఆశ్రమ తల్లిని కోరుకుంటున్నాను నా మనస్ఫూర్తిగా. అలాగే ఒక్కో ప్రస్థానంలో ఒక్కో భాగంగా చెప్పాలంటే ఎంతో సుదీర్ఘమైన ప్రస్థానం కలిగిన కమలాయపుటిగా గ్రామ దేవత కోసం అనేక సందర్భాలు అనేక విధంగా మనం చర్చించవచ్చు. ఆ శివుని ఆశీస్సులతో బయలుదేరి ఆశ్రమను కోరుకుంటారు మంచి జరగాలని. ఆ ఆశ్రమ తల్లి శివుని ఆశీస్సుల కోసం మళ్ళీ పంపిస్తుందని అనుకుంటారు. ఎందుకంటే అమ్మ దగ్గర దీవెనలు అందుకోవడానికి వెళ్తే అయ్య దగ్గర పంపిస్తున్నారని, అయ్య దగ్గర దీవెనలు అందుకోవడానికి పంపిస్తే అమ్మ దగ్గరని ముందు అక్కడ దీవెనలు అందుకుని ఇక్కడ రమ్మని చెప్పినట్టు చాలా మంది ముందుగా చెప్పుకున్నారు. నిజంగా చెప్పాలంటే కమలాయపుట్టిలో ఈ పక్క ప్రక్కనే ఉన్న ఆశ్రమ తల్లి శివయ్యలు ఇద్దరు ఈ గ్రామాన్ని కాపాడుతున్నట్టు, ఆ అభయాంజనేయ స్వామి ఇదంతా కాపాడుతున్నట్లు మాకు అనిపిస్తుంది. అలాగే చుట్టూ ఉన్న దేవతలు దేవుళ్ళు అందరూ కూడా ఈ గ్రామాన్ని ఏర్పాటు చేసి ఎంతో ప్రశాంతమైన వాతావరణంలో నెలకొల్పి ఇంత అందమైన ప్రాంతంగా తీర్చిదిద్ది ఇప్పుడు ఐకమత్యంతో ఉండమని, ఇలాంటి ఉత్సవాలు జరపమని మాకు ప్రాధేయపడి ఇచ్చినట్టు చేసినట్టు మేము అనుకుంటున్నాం. నిజంగా ఇది వాస్తవం. అందుకే తరలి వచ్చే ప్రతి ఒక్కరు కూడా ఈ ఆశ్రమ తల్లి ఆశీస్సులు అందుకొని వెళ్తారని, సంబరాలకు వస్తారని ఆశతో ఈరోజు రాటకొయ్యని వేయడం జరిగింది. ఈ రాటకొయ్య వేయడంతో ప్రారంభమవుతుందని అనుకునే సంబరాలు అలా ముందుగా మే 13వ తేదీన జరగబోయే మహత్కార్యానికి శ్రీకారం చుడుతుంది. కాబట్టి అందరూ కూడా దీన్ని వీక్షించి చూసి అలా తరించని ఆశతో మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ముందుగా ప్రారంభంగా ఈ కార్యక్రమాన్ని ముందుగా జరిపి ఈ వీడియోని మీ ముందు ఉంచుతున్నాను.